మెగా డిఎస్సి అనే రూపంలో ఒక దగా డిఎస్సిని చేస్తూ 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే దానిలలో అవకతవకలు చేస్తూ ఒక చిన్న ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోలేకపోతున్నారు. అవకతవకలు చేస్తూ అంగడి పెట్టి ఉపాధ్యాయ పోస్టులన్నీ అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం. వాటికి నిరసనగా 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన ధర్మవరంలో ర్యాలీ నిర్వహించబడిన. ఇప్పటికే పలుమార్లు ఉద్యమ రూపంలో జిల్లా కేంద్రాలలో చేయడం జరిగింది. కలెక్టర్లుగా వినతి పత్రం కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు విద్యార్థి లోకం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దీక్షలు, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈరోజు డిఎస్సి ఉద్యోగాల పోస్టులను అమ్మకానికి పెట్టినారు అంగడిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగస్తులుగా పిలిపించినప్పటికీ, ఎన్నో ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా కాసింత కూడా కూచింత కూడా ఆరోపణ లేకుండా భర్తీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర వాకిన్ ద్వారా మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు పైచిలకు ఇవ్వడం జరిగింది. నా దగ్గరికి అప్పుడు చాలామంది వచ్చినారు, నా నర్సు పోస్టులు ఉన్నాయంటన్నా, మీరు ఒక మాట చెప్తే అయిపోతుంది అని. నేను వాళ్ళకి మందలించే చెప్పడం జరిగింది. ఎట్లయిపోతుంది నాకంటే ముందు మొత్తము మెరిట్ లిస్టు డిస్ప్లే అయిపోయి ఉంటుంది, నీకు 70 మార్కులు వచ్చినాయి, నీ ముందు వెనకలున్న అతనికి 75 మార్కులు వస్తే 75 మార్కులు అతనికి డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారు, ఇవన్నీ కుదరవు అని చెప్పినారు. చెబితే అప్పుడు అందరూ నా మీద బాధపడినారు కూడా. ఏం చెప్తే ఎమ్మెల్యే చెప్తే అయిపోతుంది కదా, చెప్పను కూడా చెప్పలేదు. అది నిరుద్యోగుల విషయంలో వాళ్లకు తగ్గాల్సినటివి, వాళ్ళకి ఏవైతే రావాలో ఆ దక్కాల్సినది వాళ్లకు నిష్పక్షపాతంగా జరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకే మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఎక్కడే కానీ ఈ విధంగా అమ్ముకున్నారనేది ఎక్కడే కానీ రాలేదు. ఈరోజు చూస్తే ఏ విధంగా వాటిని అమ్ముకున్నారో మనం అర్థమైపోతుంది. నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన నవీన్ అనే స్టూడెంట్కి రాలే, నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి రాలే ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎక్కడ పోయిందో తెలియదు. తీరా అది కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు మనకు తెలియలే. మొత్తం ఇవన్నీ కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చినారు. జీవో నెంబర్ 4 అని 47 అని 2 జీవోలు తీసుకొని వచ్చినాడు. 2% రిజర్వేషన్ ఉండేది, దాన్ని 3% చేసినాడు. స్పోర్ట్స్ కోటాలు అన్నీ పెట్టినాడు, దాంట్లోకి పేకాట పెట్టినాడు, అన్ని ఆటలు పెట్టినాడు. దాంట్లోకి ఇచ్చే సర్టిఫికేట్ వాళ్ళ ఎమ్మెల్యేలే అయిపోయారు, వాళ్ళ ఎంపీలే అయిపోయారు. ఒకటి కూనా రవికుమారు జూడోకి, భరత్కు సాఫ్ట్ బాల్, వీళ్ళే దగ్గర 70 దాకా సర్టిఫికేట్లు ఇచ్చినారు. అలా వివిధ రూపాల్లో సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఎక్కడున్న మెరిట్ లిస్ట్ ఉందాయా అంటే ఎక్కడా మెరిట్ లిస్ట్ అంటేలే. మనం ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలన్నా, మనం అమ్మఒడి ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా, నేస్తం ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా కానీ నోటీస్ బోర్డు సచివాలయాలు అంటించేవాళ్ళం. అంటించిపోయి చూసుకోకుండా మీరు అర్హత ఉందా లేదా, కాకపోతే 30 రోజుల్లో ఇస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఆ పని ఏం చేయలే. ఆ 30 రోజులు ఇచ్చే కాలం పోయింది, అనౌన్స్మెంట్ లేదు. నేను ఆర్టీఐ ద్వారా అడుగుదామంటే ఎంఈఓ దగ్గర పోతే ఏం సార్ లిస్ట్ ఏమన్నా ఉందంటే లిస్ట్ లేదంటున్నాడు. అయిపో అమ్మఒడి ఎంత వచ్చిందో అడుగుదామని లిస్ట్ అడిగితే ఎంఈఓలు ఆర్టీఐలు అడిగితే ఆర్టీఐలు ఎలా కాదు క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు, ఇట్లా కాదు అడగాల్సింది అని. నువ్వే రాసి నేను ఎట్లా అడగలను, మాకు లిస్టు కావాలా చాలు అని చెప్పి. ఎందుకంటే అంత దగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ప్రతి దాంట్లోనూ కూడా అంగడి వ్యాపారం చూస్తుంటారు. ఈ 3-4 రోజులుగా నేతలు వ్యాపారాలు ఎట్లా నడుస్తున్నాయి ఊర్లో, ప్రతిదీ వ్యాపారం చేసి పెట్టినారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో మళ్ళీ జీవోలలో రిక్రూట్ చేసినారు. మళ్ళీ జీవో నెంబర్ 56 తీసుకొచ్చినారు. ఏంది 56? అంతకుముందు ఇచ్చిన జీవోలన్నీ రద్దు. ఆ విధంగా
ఖచ్చితంగా దగా చేసినారు. మనం చూసాం, ఇలాగే నీట్ పేపర్ లీక్ అనే ఒక అంశం తీసుకొని వచ్చి చేస్తే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు అనుకోలే, 4 నెలల వరకు నన్నేం తీర్తారులే అనుకున్నాడు ఆ మంత్రి కూడా. 4 నెలల తర్వాత బొద్దింకలు వచ్చి వీగినాయి అతన్ని, బొద్దింకలు బయటికి వేసినాయి అతన్ని. కాబట్టి ఏది శాశ్వతం కాదు లోకేష్ గారు, ఒకటి ఆలోచించుకోండి. నీకు చాలా దేశాలు తిరిగే పని ఉంది, చాలా దేశాలు తిరుగుతున్నావు, తెచ్చినది తక్కువ, ఆర్భాటం ఎక్కువ. విద్యాశాఖ అతి క్లిష్టమైన శాఖ. నువ్వు ఉపాధ్యాయుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, విద్యార్థుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, సరిగ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నావు. ఇంకెందుకయ్యా నీకు ఆ శాఖ? ఏమన్నంటే పవన్ అందగాడు అంటాడు. ఎవడికి కావాలే మీ పవన్ అందగాడు, నువ్వు అందగాడు. పవన్ చూస్తే చంద్రబాబు సోమన్ బాబు లాగుంటాడు అని ఆయన అంటాడు. ఇవన్నీ చూసారు కదా, మా సాంబిగాడు ఊరికనే ఉంటాడు టీవీ పైలో. వాడు చెప్తాడు ఈడే తిలకవర్మకు బ్యాటింగ్, మహిళా క్రికెటర్లకంతా ఇతనికే కోచింగ్, అందుకే వరల్డ్ కప్ కొట్టినాడు అని. ఆ చిడతలు అంతా ఇంత కాదు. వాళ్ళ అరణ్య రోజున పాపం టీవీలలో చూస్తా అంటే రోజు, ఎందుకంటే డబ్బు కొట్టలేక పాపం. లోకేష్ చెప్తున్నా వీళ్ళని నమ్ముకుంటే పోతావు నువ్వు. ఈ టీవీలో సాంబిని వీళ్ళని నమ్ముకున్నావు ఇంకో, వీళ్ళు డోలు కొట్టేది నిజం అనుకున్నావు, నీకు మించడం లేడు అనుకుంటే ముంచిపోతాడు. నిన్న చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినాడు. నేను అన్నీ చేసి పడేసినాను, ఇంక ఇవ్వాల్సింది నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, ఇవన్నీ. తల్లికి వందనం కాదు, ఇది ఆడబిడ్డనిది, ఈ 2 ఇయ్యాల మొత్తం అంతా ఇచ్చి పడేసినాను అని చెప్పేసి ఇచ్చినాను నిన్న. జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు చెప్పినాడా లేదా? నేను ఇప్పుడున్న పథకాలు కొనసాగించడానికే నాకు సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. నువ్వు చెప్పిన పథకాలు ఇవ్వాలి అంటే 150,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పడం జరిగింది. చెప్తే ప్రబుద్ధుడు బయటకు వచ్చిన నెక్స్ట్ రోజు బట్ట అనేది ముసలిదైనా నొక్కుతుంది, మీకేం తెలుసు ఆ బట్టను ముసలిదైనా నొక్కుతుంది, సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అని చెప్పినోడు ఎంత చెప్తాడు. తమలో ఇచ్చేది నేను తప్ప ఎవడు తమ్ముడో అంటాడు. ఏంది ఇచ్చినాడు ఇప్పుడు? ఇదే నిరుద్యోగ వృత్తి కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఒక్కొరికి 3,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినారు. 3 ఏళ్ళు అవుతుంది అంటే 36,000 చొప్పున ఒక్కొక్క సంవత్సరానికి 3 ఏళ్ళకి 1,08,000 రూపాయలు బకాయి పడ్డావా లేదా? ఎందుకు చేత కానప్పుడు హామీలు ఇవ్వడం, ఇచ్చినానని చెప్పుకోవడం ఎందుకు? ఈ 2 కాదు, 50 ఏళ్ళకు మించినోనికి అందరికి పెన్షన్ ఇచ్చామన్నావు. 50 ఏళ్ళకు మించినోనికి కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఓ పెన్షన్ అన్న ఇచ్చినావా? కొత్తది చెప్పు. ఎక్కడిచ్చిన పెన్షన్లు? భర్తకు పెన్షన్ వస్తుంటే ఆయన చనిపోతే అది భార్యకి ఇచ్చినావు, అంతే తప్ప కొత్త పెన్షన్ ఒక్కటి లే. ఇప్పుడు లెక్కలే చెప్పినాయి కదా, కొత్త ఓటర్ లిస్టులో లెక్కలే చెప్పినాయి. దగ్గర 10 లక్షలు 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, 10 లక్షల పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అన్నారు. ఈ 3 ఏళ్లలో సగానికి వేసుకో. 5 లక్షల మంది కన్నా కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చినావా? ఈలే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమందికి ఉన్నారు వచ్చినారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. నోటికి వస్తే అబద్ధాలు.